ఈ సమ్మరీ రీల్ చూద్దాం ఇప్పుడు 90 seconds లో. సో పాయింట్ నెంబర్ 1, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో వేర్ ఈస్ గాడ్? సో కృష్ణుడు ఏమంటాడంటే, నేను ఎక్కడో లేను, మీరు తాగే నీటిలో రుచిగా, సూర్య చంద్రులలో వెలుగుగా, ఆకాశంలో శబ్దంగా, ప్రతి అణువులో నేనే ఉన్నాను. మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా ఆయన స్వరూపం. సెకండ్ పాయింట్ వచ్చేసి ద ట్రాప్, మాయ. సో మాయ అని రజనీకాంత్ మూవీలో చూసినట్టు మరి ఆయన ఎందుకు కనిపించాడు? ఎందుకంటే మన చుట్టూ మాయ అనే పొర ఉంది కాబట్టి. సో సినిమా స్క్రీన్ మీద బొమ్మలు చూసి నిజం అనుకున్నట్లే ఈ ప్రపంచంలో ఉన్న బంధాలన్నీ మనం నిజం అనుకుంటాం, కానీ ఈ మాయం దాటడం చాలా కష్టం. ఓన్లీ కృష్ణుడిని శరణ వేడితేనే ఆ మాయం దాటడం అనేది సాధ్యం. సో ఇంకొక కీ పాయింట్ మనం డిస్కస్ చేసింది ఏంటంటే, నలుగురు భక్తులు దేవుడి దగ్గరికి వస్తారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, కోరికలు ఉన్నవాళ్ళు, తర్వాత దేవుడు ఏంటి అని కుతూహలంతో తెలుసుకునేవారు, మరియు జ్ఞానులు. వీరిలో ఏ కోరిక లేకుండా కేవలం ప్రేమతో పూజించే జ్ఞాని అంటే కృష్ణుడికి అత్యంత ఇష్టం. సో ఆ పాయింట్ క్లియర్గా చెప్తాను. సో ఇదంతా సరే, కానీ ఈ చాప్టర్ 7 వల్ల మనకేం ఉపయోగం? ఓకే, సో మనకి ఏం ఉపయోగం అని అంటే, సో ఇప్పుడు దేవుడు ప్రకృతి ఒకటే, ప్రతి ఆటం ప్రతి ఒక్కటి దేవుడు ప్రకృతి రెండు సేమ్ అయినప్పుడు కృతజ్ఞత భావం పెరుగుతుంది. సో దాన్ని చూసుకునే విధానం కానీ ఏదైనా చేంజ్ అవుతుంది, ప్రకృతిని మీరు డీల్ చేసే విధానం. తర్వాత ఇదంతా మాయ, ఇదంతా అసలు రియల్ లైఫ్ కాదు అని అనిపిస్తే, దేనికిరా ఇంత కష్టం, దేనికిరా ఇంతగానం నేను వేరేటోని మోసం చేసిన ఎందుకు, దేనికిరా ఇంతగానం తాపత్రయపడాలన్న భావం కలుగుతుంది. మూడోది, నా టాలెంట్ కూడా వచ్చింది, నాకు గాడ్ గిఫ్టే, గాడ్ ఇచ్చిన టాలెంట్ అని మనకు అనిపిస్తే, ఈ అహంకారము, ఈగో, గర్వం అనేది మనకు బేసికల్లీ పోతుంది, పోయి అందరితోని ఒక నార్మల్ హ్యూమన్ లా ఉంటాం. సో